అష్టావక్రుడు. అష్టావక్రుడు భారతీయ పురాణాల్లో అత్యంత ప్రసిద్ధి సాధువుల్లో ఒకరు. అతని జీవితం ఎన్నో జీవన సూత్రాలను నేర్పిస్తుంది, ముఖ్యంగా ఆత్మజ్ఞానాన్ని. అష్టావక్రుడి కథ మహాభారతంలో ఉంటుంది. ఈ కథ అతని పేరులోని అర్థాన్నే వివరిస్తుంది. అష్ట అంటే ఎనిమిది, వక్ర అంటే వంకర. అతని శరీరం ఎనిమిది వంకరలతో ఉండేది. అష్టావక్రుడు మహర్షి కహోలుడు మరియు సుజాత అనే స్త్రీకు పుట్టాడు. కహోలుడు గొప్ప వేద పండితుడు. ఒకరోజు సుజాత గర్భవతి అయింది. ఆ సమయంలో కహోలుడు ఆమెకు వేదాలను పాఠంగా చెబుతుండగా, సుజాత గర్భంలో ఉన్న అష్టావక్రుడు అప్పటికే వేదాలలో మంచి పాండిత్యాన్ని సంపాదించాడు. తన తండ్రి వేదాలను చెప్పే విధానంలో కొన్ని తప్పులు ఉన్నాయని గర్భంలో ఉండగానే గమనించాడు. అష్టావక్రుడు తన తండ్రికి అది తెలియజేయగా, కహోలుడు ఆత్మగౌరవంతో క్రోధి చెంది, నువ్వు అష్టవంకరలతో పుట్టుగాక అని శపించాడు. అష్టావక్రుడు చిన్నప్పటి నుండి గొప్ప జ్ఞానాన్ని సంపాదించాడు. అతడు తన తండ్రి కహోలుణ్ణి మరింత జ్ఞానం నేర్పించడానికి ప్రయత్నించాడు. కానీ అతని తండ్రి అహంకారంతో అతన్ని తిరస్కరించాడు. కహోలుడు రాజుగారి సభలో మరో వేద పండితుడితో వాదనలో ఓడిపోయి బంధించబడ్డాడు. అష్టావక్రుడు తన తండ్రి విముక్తి చేయడానికి జనక మహారాజు సభకు వెళ్ళాడు. జనక మహారాజు, వేద పండితులు మరియు మంత్రుల సమక్షంలో అష్టావక్రుడు ప్రవేశించాడు. జనకుని సభలో ఉన్న పండితులు అష్టావక్రుడి వంకర శరీరాన్ని చూసి నవ్వారు. అప్పుడు అష్టావక్రుడు జనకునికి జీవితం అంటే శరీరంలో సంబంధం లేదని, అది ఆత్మతో సంబంధం ఉందని తాత్విక జ్ఞానాన్ని వివరించాడు. అష్టావక్రుడు జనక మహారాజుకు అష్టవక్ర గీత అనే విలువైన గ్రంథం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని నేర్పించాడు. ఈ గ్రంథం ఆత్మ సాక్షాత్కారం, ధర్మం మరియు జీవితంపై విలువైన పాఠాలను అందిస్తుంది. ఈ జ్ఞానం ద్వారా జనక మహారాజు మహాత్ముడిగా మారాడు. ఆయనని అప్పటి నుండి రాజముని అని కూడా పిలుస్తున్నారు.